ఒకరేమో ప్లేన్ టికెట్ కొని ఫ్యామిలీతో కూర్చొని ఉంటే మరొకరు మెడికల్ కాలేజ్ బుక్స్ ఓపెన్ చేసి కూర్చున్నారు. ఒకరేమో తమ ఫ్యామిలీని కలిసే ఆతృతలో ఉంటే మరొకరు డాక్టర్ అయ్యి ఎంతో మంది ప్రాణాల్ని కాపాడాలనే ఆశయంతో ఉన్నారు. ఒకరేమో ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంటే మరొకరేమో భూమి మీద తమ ఆశల పునాది నిర్మిస్తున్నారు. కానీ జూన్ 12న ఒక్కరు కూడా తమ గమ్యాన్ని చేరుకోలేదు, తమ ఇంటికి తిరిగి రాలేదు. ఆ ప్లేన్ లో కొంతమంది మనవాళ్లు తమ ఆప్తుల్ని కలవడానికి వెళ్తుంటే మరి కొంతమంది మన దేశాన్ని చూసి మురిసిపోయి గుడ్ బై చెప్పి వెళ్తున్నారు. రంగు వేరు, ప్రాంతం వేరు, భాష వేరు, దేశం వేరు, కానీ అన్ఫార్చునేట్లీ చావందరినీ ఒకే చోటికి తీసుకెళ్లింది. గాల్లో ఎగిరిన వాళ్ల ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. భూమి మీద ఉన్న వాళ్ళ జీవితాలు చూస్తూనే నేలమట్టమైపోయాయి. లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. అందుకే ఏ క్షణం ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. సో ఉన్న ఈ చిన్న జీవితంలో కోపాలు పగలు ఏవి పెట్టుకోకుండా ఉన్నన్ని రోజులు నవ్వుతూ జీవిద్దాం. ఇది మన భారతదేశానికి ఒక చీకటి రోజు. వందలాది మంది ప్రాణాల్ని కోల్పోయిన రోజు. వాళ్ళ ఫ్యామిలీలు పడే బాధ ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేనిది. ఈ దుర్ఘటనలో ప్రాణాలే కాదు, తమ ఆశల్ని ఆశయాల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.